Hi Rajasthan YouTube class viewers and online class viewers. గ్రేడ్ 2 అనలిస్ట్ యొక్క న్యూ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 4 పేపర్లు ఇండివిజువల్గా ఉండే, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్. ఈ 4 సబ్జెక్టులను కలపడం జరిగింది. కామన్ పేపర్, కామన్ ఎగ్జామ్. అదృష్టవంతులు మీరు. ఎందుకు అంటే నోటిఫికేషన్ తోటే డైరెక్ట్ రిలీజ్ చేసినట్లయితే చాలా ఇబ్బంది పడతారు. కానీ ముందే విడుదల చేశారు. సిలబస్ మారింది, నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి, ఇవి చదవాలని. సిలబస్ను రెడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ను కూడా కెమిస్ట్రీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సిలబస్ను తగ్గించడం జరిగింది. ఇంకొకటి మీరు అదృష్టవంతులు అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఒక ఎగ్జామ్ జరిగింది కదా, 150 మార్కుల క్వశ్చన్ పేపర్ విడుదల చేయడం జరిగింది. ఒక ఎన్విరాన్మెంటల్ కావచ్చు, బయాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. 4 సబ్జెక్టులకు 150 క్వశ్చన్లు బయటకు వచ్చినాయి. అంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే పరిధి నీకు ఆల్రెడీ చెప్పిండు. క్వశ్చన్ వచ్చే పరిధిని చెప్పిండు, ఇండైరెక్ట్గా చెప్పిండు ఎట్లా వస్తుంది క్వశ్చన్ అని. ఇంతకుముందు గ్రేడ్ 2 అనలిస్ట్, ఫస్ట్ గ్రేడ్ 2 అనలిస్ట్కు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు మనం, క్వశ్చన్ ఎట్లా అడుగుతారో తెలియదు మనం. కానీ ఇప్పుడు నీకు క్వశ్చన్ పేపర్ ఒకటి వచ్చింది అంటే మనకు దాని విధి విధానాలు తెలిసిపోయింది. సిలబస్ ఇచ్చాడు, 2 ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాడు. ఓకేనా? ఒకటి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నేను అంటున్నా, ఒక ప్లేయర్ ఫస్ట్ ఆడుతున్నాడంటే అతని ఆట విధానం తెలియక చాలా ఇబ్బంది పడతాడు. ఒక బౌలర్ కానీ బ్యాటర్ కానీ ఆయన ఎలా ఆడతాడు, ఏమవుతాడు, ఫస్ట్ విజృంభిస్తాడు, తర్వాత తన యొక్క వీక్నెస్ని బట్టి స్టడీ చేసి కొట్టేస్తాడు. మనం కూడా సిలబస్ వచ్చింది, వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది. ఈ రెండింటి వీక్నెస్ తోటి నువ్వు ఆట ఆడాలి. ఇంకొక విషయం చెప్తున్నా, మనము పోటీకి సిద్ధపడుతున్నప్పుడు ముందు నుంచే సిద్ధపడాలి. పోలీసులో రన్నింగ్లో పెట్టినప్పుడు ఒక 2 సెకండ్లు ఒక్క సెకండ్ లేట్ వేస్తే, కాల్ వేస్తే తన లక్ష్యాన్ని కొంచెం ఇబ్బందిగానే పోతాడు. స్టార్ట్ అయ్యేటప్పుడే మూమెంట్ తీసుకున్నాడు అనుకోండి, తను లక్ష్యాన్ని సునాయాసంగా తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే వాడు చెప్పేటప్పుడు చెప్తాడు, ఇక్కడ ఆల్రెడీ నీకు నోటిఫికేషను రాబోతున్నది అని ఇచ్చాడు, 2 సిలబస్ ఇచ్చాడు, పాత పేపర్ ఇచ్చాడు, మీతో పాటు నేను కొంత ఉన్నాను. మరి మీరు సిద్ధంగా తయారైతేనే, సిద్ధంగా అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీరు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుతారు, లేకపోతే ఇబ్బంది ఉంటుంది మిత్రులారా. ఇంకొక విషయం సార్, కెమిస్ట్రీ వారు బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ ఎలా చదువుతారు? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు, పార్టీ హిస్టరీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, కరెంట్ అఫైర్స్ చదువుతలేవా? మరి ఇవేందుకు చదువు చెప్పండి. ఇవ్వనంగానే నేను ఇట్లా మార్చినా, నేను చెప్తే ఇట్లా మార్చినా చెప్పండి. ఎప్పుడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా మార్చారు, ఎందుకు మార్చారనే విషయాన్ని మనం అనకూడదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏది ఇచ్చినా అది మన గురించే ఇచ్చాడు. అందరు ఇబ్బంది పడుతున్నారు, మనం ఒక్కరే కాదు పడేది ఇబ్బంది, అందరు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నామని అనుకున్న వానికి దూరం జరుగుతాడు. పడద్దు అని చెప్తున్నా, అనద్దు, ఆ మాట అనద్దు. మనం ఏదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అదే అవుతుంది. మంచిగా ఓకే సార్, చిన్నపిల్లల విధంగా చేయకండి. చిన్నపిల్లలు స్కూల్ పోతున్నారు, వాడు ఏం చెప్తున్నాడో, వీడు ఎందుకు చెప్తున్నాడో, వీడు ఎందుకు చదువుతాడో, వాడు ఎందుకు చెప్తాడో ఏం అర్థం కాదు. కానీ నాన్న నువ్వు రేపు కలెక్టర్ అవుతావు, రేపు ఎడ్యుకేటర్ అవుతావు, చదువు అనే జ్ఞానం ఉంటుందనే విషయం నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఈ బడికి పోకపోతే ఇంట్లో కొడతారు, పోతే వాడు కొడతాడు. ఈ ఆడుకుంటే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకు ఈ మధ్యలో ఎందుకు ఇది చెప్తున్నారో నాకు అర్థమైతే లేదు. కానీ ఇంటికాడ తమ్ముడు తినలేక పోయి బయట కూర్చున్నా. కానీ దీనివలన ఒక ఉద్యోగం వస్తుంది, రేపు ప్రయోజనకాడు అవుతాడు, ఒక ఎడ్యుకేటర్ అవుతాడు అనే విషయాన్ని అందుకు మీకు చెప్తున్నాను. యు ఆర్ ఏ గ్రేడ్ 2 అనలిస్ట్, నువ్వు ఒక పొల్యూషన్ బోర్డ్ ఆఫీసర్ మిత్రమా. నీకు దాని మీద ఇంకా నమ్మకం జరగాలంటే ఒకసారి చూసిరా. ఎందుకు చంద్రబాబు గంతగానో పట్టుబడ్డాడు, ఆయన ముఖ్యమంత్రి పోదేందో ఆయనకు అర్థమైపోయింది. ఒక గ్రేడ్ 2 అనలిస్టు, కాబోయే గ్రేడ్ 2 అనలిస్టు నీ విధి విధానాలు ఏంటో
నువ్వు ఏం చేయాలి? మీరు లేనిది పొల్యూషన్ బోర్డు నడవదు, గుర్తుపెట్టుకోండి. దేని పర్మిషన్ ఇవ్వాలన్నా, ఎందుకంటే మనం ఇండస్ట్రీ, మనం పొల్యూషన్ ఆఫీసర్ కావున మనం దాన్ని ఎంత విడుదలవుతుందని మనం సూచించే వాళ్ళం మనమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నిన్ను ఒక మంచి ఆఫీసర్ తయారు చేయబోతున్నాడు, ఒక మంచి ఆఫీసర్ తయారు చేయబోతున్నాడు. ఈ యొక్క పొల్యూషన్ వలన బాడీలో ఉన్నటువంటి ఎంత ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ కానీ ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎంత ప్రభావితం గురవుతున్నాయి చూస్తావా? నీకు ఇండైరెక్ట్గా నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడు. మనం రోజు పెస్టిసైడ్ వాడినటువంటి ఫుడ్ తింటున్నాం, రోజు ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ పొల్యూషన్, ఎయిర్, వాటర్, సాయిల్, ఎవ్రీథింగ్, ఫుడ్ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. వాటి గురించి కొంచెం దూరం ఉండే ప్రయత్నం. మనకన్నా ఇంకా ఏంటిది, ట్రైబల్ వాడు, ఫారెస్ట్లో ఉన్నవాడు మంచుకుంటున్నాడు, తనకి ఏ ఇండస్ట్రీ లేదు, తను ఏదో వాటర్ పట్టుకొచ్చుకుంటున్నాడు, ఓకేనా, మంచి ఫుడ్ తింటున్నాడు, చుట్టూన్నటువంటి ఆక్సిజన్ కూడా ప్యూర్ ఆక్సిజన్ ఉంది కదా. కొంచెం సిటీకి దూరం ఉండే ప్రయత్నం, జీవించే ప్రయత్నం చేయాలి. అంటే దీన్ని ఒక మంచి ఆఫీసర్ తయారు చేయబోతున్నాడు. దీని మీద కొంచెం పట్టున్న వ్యక్తిని, ఎందుకు అంటే మేము జెంకో కెమిస్ట్ చెప్పినాం. జెంకో కెమిస్ట్ అనేది టోటల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్సే. మీరు చూడండి ఒకసారి, జెంకో, తెలంగాణ జెంకో ఎగ్జామ్ అనేది టోటల్ ఇవే మొత్తం ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి పోతున్నాడు కూడా ఎలా ఉండాలి అది మనకు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకరు చెప్పాలంటే ఇది ఏం కదా, అది ఎట్లా తగ్గించాలి అనేది. ఇక్కడ చూడండి, మీరు సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్లు ఇచ్చాడు. నెక్స్ట్ కామన్ పేపర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ పేపర్ మంచిగా ఇచ్చాడు. కామన్ పేపర్ 150 క్వశ్చన్లు ఇంటూ 2 అంటే 300 మార్కులకు ఇచ్చాడు. 300 మార్కులకు ఇచ్చాడు. సబ్జెక్ట్ ఒక 100 అంటే 200, జనరల్ స్టడీస్ ఒక 100, 300 అయితే 300 అయినట్లయితే నీకు ఉద్యోగానికి నువ్వు దాంట్లో రెడీగానే ఉన్నట్టు. కొన్ని కోట్ల విలువైన జాబును మిత్రులారా, కొన్ని కోట్ల విలువైన జాబును అంత తేలికగా లైట్గా తీసుకుంటే ఎవరేం చేయలేరు. ప్రిపరేషన్కు నోట్స్ పెట్టాలి, పంపినటువంటి మెటీరియల్ సెండ్ చేస్తాం, ఫ్రీ మెటీరియల్ సెండ్ చేస్తాం, క్లాసెస్ ఉంటుంది, యాప్లో మెటీరియల్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ల్యాప్టాప్ యాక్సెస్ ఉంటుంది, ఓకేనా. మిగతా సబ్జెక్టు నిష్ణాతులతోటి చెప్పిస్తాం. మీతో పాటు నేను కొంత ఉంటానని చెప్తున్నా. నేను ఏదైనా మొదలు పెడితే చివరి వరకు మీకు తెలుసు ఆల్రెడీ రాజు సార్ గురించి, లాస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు నేను వీడియో పెడుతూనే ఉంటాను. ఒక స్టెఫిన్ టైర్ ఉంటుంది, ఏంటిది, మెయిన్ టైర్ పంచర్ అన్నప్పుడు అది పనిచేస్తుంది. నేను ఆ విధంగా నన్ను వాడుకో అని చెప్తున్నా. కానీ నేనేం మెయిన్ టైర్ లేకుండా నువ్వే స్టెఫిన్ టైర్ లేకుంటున్నావు. అనుమానాలు, వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేస్తే ఏం చెప్తారు, ఏం చెప్తారు? అని అబద్ధం మాటలు, అన్ని కథలు, అన్ని ఏదో నెగటివే. కర్ణుడు ఓడిపోవడం గల కారణం 2 రథసారథి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్ అంటాడు ఉండాలి, కానీ రా కానీ పట్టు 100కు 150 కాదు 120 పెట్టు, టార్గెట్ 110, 120 పెట్టు. కొన్ని కోట్ల విలువైన జాబ్, 150 క్వశ్చన్లకు 120 పెట్టుకో, టార్గెట్ 120 పెట్టుకో. ర్యాంకులో ఉండాలి, మనం ఎవరు పోటీ పడద్దు, ఆ విధంగా ఉండాలని చెప్తున్నా. ఎటు పోయి పొల్యూషన్కి ఎదిగి వచ్చింది కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ అని ఎడిదిప్పిండు, పొల్యూషన్ వైపే తిప్పిండు. 450 మార్కులకు గాను ఒక 300 చిల్లర టార్గెట్ పెట్టుకో. కొంత రిజర్వేషన్ ఉంది, పక్కా నోటిఫికేషన్, డౌట్ లేదని చెప్తున్నా. 100% నోటిఫికేషన్, 100% నోటిఫికేషన్. సిలబస్ జనరల్ స్టడీస్ ఆర్ కామన్, 10 అంశాలు ఉన్నాయి, 15 మొదలు 150 కొంచెం అటు ఇటు అడగవచ్చు. పేపర్ 2 కామన్ పేపర్ ఇక్కడ క్లియర్ ఇచ్చాడు, ముందే ఇచ్చాడు, సిలబస్తో రిలీజ్ చేయలేదు, ముందే ఇచ్చాడు. చూడండి, కెమిస్ట్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కెమిస్ట్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కెమిస్ట్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్.
జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ ఆలైడ్స్ అండ్ ఆక్సైడ్స్, పాలిమార్ఫిజం అంటే బహురూపగత అలోట్రోపీ, పాలిమార్ఫిజం ఆఫ్ ది కార్బన్ సల్ఫర్ ఇచ్చారు, అండ్ కార్బోరెంట్స్, బోరెంట్స్ ప్రాపర్టీస్, ఎలక్ట్రాన్ కౌంటింగ్ ఇన్ బోరెంట్స్. ఇలా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాడు. ఇట్స్ మీన్ ఆఫ్ కెమిస్ట్రీలో అతిపెద్ద టాపిక్ ఇదే, గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో అతిపెద్ద టాపిక్ ఇదే. ఎందుకు అని చెప్తున్నా, 8 గ్రూపులు ఉన్నాయి దీంట్లో, 8 గ్రూపులు ఉన్నాయి. దాంతోపాటు హైబ్రిడేషన్ ఉన్నది. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ దేనికి, లోయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ దేనికి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రో నెగటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, అటామిక్ రేడియస్, జనరల్ ప్రాపర్టీస్ ఉన్నది. ఫోటోకెమిస్ట్రీ ఎందుకంటే లైట్ ఇంపాక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లైట్ కదా. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ, సెకండ్ యూనిట్ ఇచ్చింది. స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, టర్పనైడ్. ఏ టాపిక్ తీసేయలేదు, అన్ని టాపిక్స్ ఉంచాడు. అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్ చాలా తగ్గించాడు, నంబర్ ఆఫ్ రియాక్షన్ తగ్గించాడు. ఒక ఎన్ ఆల్కైల్స్ మాత్రమే ఇచ్చాడు, సి తీసేసిండు, ఎస్ తీసేసిండు. ఓన్లీ విట్టిగ్ రియాక్షన్ ఇచ్చాడు. విట్టిగ్ రియాక్షన్, బిగినరీ రియాక్షన్, సుజుకి రియాక్షన్ ఇచ్చాడు. సార్ ఓకే సార్ కదా. పాత దానికి చాలా తీసేసి, సోనగిరసిన అని డార్జిన్స్ ఇవన్నీ తీసేశాడు. నెక్స్ట్ అమైనో యాసిడ్స్, లాస్ట్ టైం ద 4 కాంపౌండ్స్ ఇచ్చారు, గ్లైసిన్, వాలిన్, లూసిన్, ఐసోలూసిన్. కానీ ఇక్కడ గ్లైసిన్, వాలిన్ ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ టైం హెచ్బిజెడ్ ఇచ్చాడు, ఆల్ఫా హాలోజనస్ ఇచ్చాడు, మెలనోయిక్ ఎస్టర్ ఇచ్చాడు, అండ్ స్ట్రైకర్ సింథసిస్ ఇచ్చాడు. ఇప్పుడు స్ట్రైకర్ సింథసిస్ తీసేశాడు. ఓన్లీ హాలోజనేటింగ్ అండ్ మెలనోయిక్ ఎస్టర్ ఇచ్చాడు. ఓకే. దెన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ లో సింపుల్ 5 మెంబర్ రింగ్ ఇచ్చాడు అండ్ పాలినార్ సింథసిస్ ఇచ్చాడు. మెయిన్ ఫోకస్ ఆన్ ది సింథసిస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పిర్రోల్ ఇచ్చాడు. మరి ఇక్కడ సింపుల్ రింగ్ కాంపౌండ్స్, హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అన్నట్టు జాగ్రత్త, ప్యూరాన్, పిర్రోల్. సింపుల్ 5 మెంబర్ రింగ్ కాంపౌండ్స్ అన్నట్టు ఇక్కడ సిలబస్ లో ఒక మాట చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే అది ఉంటుంది, దాని జనరల్ స్టడీస్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేయాలి. సింపుల్ 5 మెంబర్ రింగ్ కాంపౌండ్స్, ఓకేనా. ఇది ఆల్కనైన్ టర్పనైల్ లో కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఇక్కడ టర్పనైల్ లో 4 కాంపౌండ్స్ ఇచ్చారు, ఫార్నిసల్, కొడెనిన్, జింజిబరిన్, అబైటిక్ యాసిడ్. కానీ ఇప్పుడు ఓన్లీ జింజిబరిన్ అని కడెనిన్ ఇచ్చారు. చూడండి, జింజిబరిన్ అని కడెనిన్ మెయిన్ ఫోకస్ చేసింది. అదేవిధంగా క్లాసిఫికేషన్, అకరెన్సీ, ఐసోలేషన్, ఐసోప్రీన్ రూల్, స్ట్రక్చరల్ డిటర్మినేషన్, ఓకేనా. ఇవి కెమిస్ట్రీ యూనిట్స్. బయోకెమిస్ట్రీ నథింగ్ బట్ కెమిస్ట్రీ. ఎంజైమ్లు, హార్మోన్లు ఇవన్నీ ఏంటివి, కెమిస్ట్రీ కదండి కదా. అందుకు చూస్తే వాటిని మనకు రైట్ అంటే మళ్ళీ ఇండైరెక్ట్గా బయాలజీ నథింగ్ బట్ ఇప్పుడు బాడీ ఉన్నది, ఇది ఓకే బయాలజీ వాళ్ళది బయోకెమిస్ట్రీ. కానీ మొత్తం కెమిస్ట్రీ మార్కులే కదండి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే కెమిస్ట్రీ బాగున్నదని అర్థం. ఎన్విరాన్మెంటల్ కూడా భయపడిన అవసరం లేదని చెప్తున్నా. ఏదైనా నేను చదువుతా రాస్తానంటే బయటపడతాను, గుర్తుపెట్టుకోండి.
రాయరండి 2-3 సార్లు. 10th క్లాస్ లెక్క అనుకోరండి, ఏమైతే చెప్పండి. మీ సబ్జెక్ట్ అయితే మీది ఉంది కదా, మీ సబ్జెక్ట్తో పాటు ఇంకో సబ్జెక్ట్ ఎవరైనా ప్రాక్టీస్ చేయవలసిందే. నేను చెప్పినాక చాలా సింపుల్గానే ఉంటుందని చెప్తున్నా, సింపుల్గానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదని చెప్తున్నా. నా ఎంజైమ్స్ ఇనిబిషన్స్, ఎందుకు ఇనిబిషన్ జరుగుతున్నది? బికాస్ ఆఫ్ కెమికల్స్. ఓకేనా, చేంజెస్ ఆఫ్ ది బాడీ పిహెచ్ అవన్నీ మారడం వల్ల కదా. కోఎంజైమ్స్, నెక్స్ట్ మోనోమెటిక్ ఎంజైమ్, ఇమ్యునాలజీ. ఎందుకు అంటే బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని తట్టుకోవాలని ఏం చేయాలంటే ఇమ్యూనిటీ డెవలప్ చేయాలి. న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఓకేనా, ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఫుడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ అంటే నీకు మంచి కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ అంటే ఇమ్యునోగ్లోబిన్, నర్వ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఎండోక్రైనాలజీ, అంతఃస్రావిక వ్యవస్థ. న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ. ఏ టెస్ట్కి ఏం వాడుతున్నాం, ఏమేమి వాడుతున్నాం, ఇంత ముందు ఉన్నటువంటి వచ్చిన క్వశ్చన్స్ను వీటిని బేస్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంత ముందున్న క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని దీన్ని కలుపుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక క్వశ్చన్ వచ్చింది, దాని చుట్టూ పరిధిలో మళ్ళీ ఉంటుంది, మళ్ళీ క్వశ్చన్ చుట్టూ పరిధిలో మళ్ళీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిజమే సార్, ఉంటుంది పక్క. ఏమున్నా కొంచెంలో ఉంటుంది, దాని చుట్టూ పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ కొంత బయాలజీ, సెల్ బయాలజీ. జీవం మీద ఎఫెక్ట్, పొల్యూషన్ అనేది జీవంకి ఎలా ఉంటుంది, జెనెటిక్స్, ఎవల్యూషన్, జెనెటిక్ అండ్ ఎవల్యూషన్. నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ, 3 యూనిట్స్ ఇచ్చింది. ఎన్విరాన్మెంటల్, ఫండమెంటల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, న్యాచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నిన్న వీటికి సంబంధించినటువంటి ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఈ టాపిక్స్ అని ఉన్నాయా లేవా, దాదాపు ఒక 7,000 బుక్స్ కొనుకొచ్చిన. మొత్తం టోటల్ ఒక్కొక్క టాపిక్ కావాల్సినటువంటి ఏమేమి ఉంటాయి, ఎంత. ఎందుకంటే ఒక యుద్ధం ప్రాతిపదిక నడవబోతున్నది. నా దగ్గర కెమిస్ట్రీ ఉన్నది, ఓకే, వచ్చే సార్లు ఉన్నారు, వాళ్ళకు ఉండాలంటే టోటల్ ఒక ఎన్విరాన్మెంటల్లో ఈ కనబడాలి, దానిలో ఫండమెంటల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అనేటువంటి దాన్ని కనపడాలి. న్యాచురల్ రిసోర్సెస్ అనే టాపిక్ కనపడాలి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కనబడాలి. అట్లే బయాలజీలో సంబంధించినటువంటి మాలిక్యులర్ బయాలజీ, నెక్స్ట్ జెనెటిక్ అండ్ ఎవల్యూషన్, నెక్స్ట్ సెల్ బయాలజీ, ఇట్లా కనపడదు. బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ టాపిక్స్. మెటీరియల్స్, బ్లడ్, బయోకెమిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఒక 150 క్వశ్చన్లకు 100 క్వశ్చన్లు. నెక్స్ట్ చూడండి, కొంత మీతో పాటు నేను ఎదుగుతుంటాను, నేను సెర్చ్ చేస్తుంటాను. ఇక్కడ అనలిటికల్ పేపర్ 2 కెమిస్ట్రీ, జనరల్ స్టడీస్ పేపర్ 1 జనరల్ స్టడీస్. ఏది అనలిటికల్ కెమిస్ట్రీ యొక్క పేపర్ 1. కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, GSMEA పేపర్ 1 గ్రేడ్ 2 అన్లిస్టెడ్. నెక్స్ట్ పేపర్ 2 బయోకెమిస్ట్రీ, పేపర్ 2 కెమిస్ట్రీ, మళ్ళీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ. ఈ పేపర్లను కాక సరిగ్గా స్టడీ చేసినట్లయితే, వాటితో పాటు సిలబస్ చదివినట్లయితే, వాటితో పాటు కొంత కంటెంట్ చదివినట్లయితే జాబ్ నీదే మిత్రమా, ఉద్యోగం నీదే. ఓకేనా, థ్యాంక్ యూ అందరికీ. ఓకే, కొంచెం ప్రిపరేషను ముందు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఒకరు ఉరికినాక ఒక వ్యక్తి తను ఎవరికి దొరకకుండా ఉండాలని ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే జాబ్ గ్రేడ్ 2. ఒక గ్రీన్ పెన్ను కొన్ని కోట్ల విలువైన జాబ్. అంత ఈజీగా సునాయాసంగా ఇది నాకు గాలికి రావాలంటే అది అయ్యే పని కాదు. ఎవరికి అందనంత దూరంలో ఉండాలి, అది నాకు సొంతం కావాలని అంటే దాని మీద ప్రయత్నము, ఓకేనా, చాలా చేయవలసిన అవసరం ఉంటుంది. అంత తేలికైన విషయం కాదని చెప్తున్నా. 4 సబ్జెక్టులు కలపబడ్డది, ఓకేనా. నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి. నేను చూడండి, నేను ఎంత స్టడీ చేస్తున్నాను. మరి నా లెక్క నువ్వు స్టడీ చేయవా? మీరు కూర్చున్న కాడికి వస్తుంది, ఎక్కడికి పోనవసరం లేదు, ఓకేనా. ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
ఒక అబ్బాయి అన్నాడు, ఎప్పుడైనా అంటే ఒక అబ్బాయి అన్నాడు, మా నాన్న నాకు హాస్టల్కు ఒక 3,000 ఫీజు కట్టలేకపోయింది సార్, నేను మంత్కు 50,000 పంపినా సార్, 3 నెలలు పంపిన తర్వాత మా నాన్న వద్దన్నాడు పైసలు. ఎందుకు నాన్న అంటే, వద్దు బిడ్డ, నాకు ఖర్చు కాలేదు, వద్దు అంటే, వాళ్ళతో వ్యవసాయం చేసుకుంటుంటే పని కూలి పని చేసుకుంటున్నారు, కానీ అన్ని పైసలు నేను ఖర్చు పెట్టే అంత లేదు బిడ్డ, వద్దు ఉంచుకో నీ దగ్గర అంటే. గుర్తుపెట్టుకోండి, చదివేటప్పుడు మనం కొంచెం ఓకేనా, కానీ నువ్వు రేపు కాబోయేటువంటి జేఏలు, డిఎల్, పిఎల్, గ్రేడ్ 2 అనేక నోటిఫికేషన్ రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. కొంచెం కన్నేయండి, పెద్ద అదేం లేదు, ఓకే, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నా. థ్యాంక్ యూ అందరికీ, ఆల్ ది బెస్ట్.